ఇప్పపు సారా అంశాన్ని పరిశీలిస్తామన్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. త్వరలో నిర్ణయం వెల్లడిస్తామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో మున్సిపల్ కార్యాలయాన్ని ప్రారంభించారు మంత్రి. బీఆర్ఎస్ చేసిన ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రం ఎన్నో ఆర్థిక కష్టాలు ఎదుర్కొందని చెప్పారు. అయినా సీఎం రేవంత్ నాయకత్వంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు జూపల్లి. 22,000 కోట్ల రూపాయలతోటి ఇందిరమ్మ ఇళ్ళు పేదవాళ్లకు ఒక భరోసా, ఒక గౌరవం, తరతరాల నుంచి అంటే వాళ్ళ యొక్క కళ తాత ముత్తాతల నుంచి లేనటువంటి ఈనాడు 5 లక్షల రూపాయలతో ఒక ఇందిరమ్మ ఇళ్ళు రాష్ట్రంలో 4,50,000 ఇండ్లు నిర్మాణం జరుగుతూ ఉంది. ఇప్పటికే సుమారుగా 1,00,000 ఇండ్లు గృహప్రవేశాలు కూడా ప్రతిరోజు కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అట్లాగే మరో 20,000 కోట్ల రూపాయలతోటి రుణమాఫీ చేయడం జరిగింది. అట్లాగే రైతాంగానికి సన్న వడ్లు పండిస్తే 500 రూపాయలు క్వింటల్ అంటే ఒక సబ్సిడీ, సపోర్ట్ ప్రైస్, అదనంగా బోనస్ అంటే ఎకరానికి 500 రూపాయలు, క్వింటల్కి 500 రూపాయల బోనస్ అంటే ప్రతి ఎకరానికి సుమారుగా 10,000 రూపాయలు ఎకరానికి అదనంగా ఇచ్చినట్టు. అట్లాగే సన్న బియ్యం అన్నం పెట్టడం, ఇలా మొత్తం రాష్ట్ర ప్రజలకు సుమారుగా 3.5 కోట్ల మందికి సన్న బియ్యం సరఫరా, 500 సబ్సిడీ గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లు కరెంటు, ఫ్రీ కరెంటు, ఇట్లాగే ఇంకా చాలా కార్యక్రమాలు జరుగుతాయి. ఇవన్నీ జరిగింది కేవలం 2 సంవత్సరాల కాలంలో. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు జరుగుతూ ఉంది. ఇలా ప్రతిపక్ష నాయకుల వాళ్ళు, అది కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ గారు, హరీష్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అందరూ కూడా పదే పదే ఎక్కడ పోయింది ఏదో గ్యారెంటీ కార్డును చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను లెక్క చెప్పిన మా ప్రభుత్వ గ్యారెంటీ కార్డు 2 సంవత్సరాలది, ఇన్ని మీ నిర్వాహకం వల్ల ఇన్ని ఇబ్బందులున్నా ఇన్ని అమలు చేస్తూ ఉన్నాం.